మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ జరగాల్సిన పర్యటన వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బీఆర్ఎస్ ధర్నా వాయిదా పడింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను అమలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఇవాళ జరగాల్సిన పర్యటన వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బీఆర్ఎస్ ధర్నా వాయిదా పడింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను అమలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మహబూబాబాద్ జిల్లాలో ఇవాల్టి కేటీఆర్ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా లంగర్చర్లలో జరిగిన దళితుల మీద జరిగిన దాడికి సంబంధించి ఈ రోజు కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా అంటే మహబూబాబాద్ లో ఎక్కువగా దళితులు ఉంటారు. అంటే ఇది మన ఎస్సీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకో విధంగా చెప్పాలంటే మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువగా ఉంది. మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ క్యాడర్ లేదు. అక్కడ ఉండడం వల్ల నిన్న ధర్నాకు వస్తున్నా అని చెప్పేసి కేటీఆర్ ప్రకటించడం వల్ల పోలీసులు ఆ యొక్క ధర్నాను నిరాకరించారు. దానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్న బీఆర్ఎస్ శ్రేణులు చాలా భారీ ఎత్తున అక్కడ తరలి వచ్చి ధర్నా రాష్ట్ర చేశారు, ధర్నా చేశారు, రోడ్ల మీద బైఠాయించేశారు. దానివల్ల 144 సెక్షన్ విధించడం జరిగింది. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు వెళ్ళకుండా వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దానివల్ల వాళ్ళకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాకపోవడంతో ఈ రోజు కేటీఆర్ ఏదైతే ధర్నా ప్రకటించారో అది రద్దయింది. ఈ రోజు ఇప్పుడు చూసినట్టు మనం విజువల్ చూసుకున్నట్టయితే మొత్తం 144 సెక్షన్ ఉంది. పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం మహబూబాబాద్ జిల్లా మొత్తం భారీగా బందోబస్తుగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.